హలో కనెక్ట్ అయింది చెప్పినావా మైక్ ఆన్ చేయాల్సిన మాట్లాడినప్పుడు మహేష్ మొదటి వారికి స్వాగతం సుస్వాగతం श्री महागणाधिपतये వారికి ధన్యవాదాలు వారికి జై उत्सव कमिटी तरफ वाరికి మనస్ఫూర్తిగా ఆర్థికంగా స్వాగతం పలుకుతూ వారికి స్వాగతం పలుకుతూ వినాయక చవితి శుభ సందర్భంగా గవర్నర్ గారిని ఈ యొక్క సుదినమున రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని అంతకంటే ముందు ఉత్సవ కమిటీ ద్వారా వారికి సన్మానం జరిగిన తర్వాత మరి వారు సందేశాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఏ అమ్రోలా రెడ్ కలర్ రెడ్ అమ్రోలా నేను పోయి దింపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పెద్దలు శాసనసభ్యులు నాగేంద్రన్న గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభాకర్ గారికి స్వాగతం పలికారు. ముందుగా
పొన్నం ప్రభాకర్ గారు మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు మరి వారి యొక్క సందేశాన్ని ఈ శుభ సందర్భంగా చెప్పాలని మనం చేస్తాం. పెద్దలు గవర్నర్ గారికి స్వాగతం తెలియజేస్తూ అందరికీ గణేష్ శుభాకాంక్షలు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. अच्छा रहे, गणेश सबको भगवान गणेश सबको आशीर्वाद दे, सुख शांति दे, समृद्धि दे, सबको अच्छा रखे. नमस्कार, प्रणाम. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మీ పూజ. ఏకదంతాయ నమః, కపిలాయ నమః, లంబోదరాయ నమః, వినాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధిక్యాయ నమః, ఆనందరాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః. ఆడగారు చెప్పే జై హైదరాబాద్ గణేష్ మహారాజ్ की జై హైదరాబాద్ గణేష్ మహారాజ్ की రమేష్ గజ్జల రమేష్ చాలా చేశారు మంత్రి గారు. ఇప్పుడు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి మేము స్వాగతం పలికాము. ఈ శుభ సందర్భంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతాను. మహాగణపతి ఆశీర్వచనం అందరిపై ఉండాలని గత 71 సంవత్సరాలుగా మండప నిర్వాహకులు తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పండి పాడి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ గణేష్ మహారాజుని పూజించే ఈ ఆలయ నిర్వహణ కమిటీ 71 సంవత్సరాల క్రితం మహాగణపతిగా రోజు రోజు లక్షలాది మంది భక్తులకు ఆశీర్వదిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి ఈ యొక్క ఉత్సవ కమిటీ యొక్క కోరిక మేరకు మరి ఏర్పాట్లని ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో, ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క పర్యవేక్షణలో ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మీకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా 71 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టినటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామి కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉంటే స్వర్గీయ శంకరయ్య గారు మొట్టమొదటిగా మొదలుపెట్టి బాల్ గంగాధర్ లోకమాన్య తిలక్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, దేశంలో ఉన్నటువంటి ఐక్యతగా ఉండాలని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వచ్చారు. ఈరోజు 69 అడుగుల విఘ్నేశ్వరుడు మేము ఇక్కడ పెట్టామంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత కీర్తి పొందింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్, ప్రింట్, మీడియాకే ఆ ఘనత దక్కుతుంది అని కూడా చేతులు జోడించి ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున అన్ని మీడియా సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ప్రతిష్టలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు వచ్చింది అంటే ఆ క్రెడిట్ మీకే దొరుకుతుందని కూడా చెప్తూ, రేపు ముఖ్యమంత్రి గారు, బహుశా రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా మరి అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ గారు 30వ తేదీ నాడు వస్తామని మాకు వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ గారు గత 10 రోజుల క్రితమే పర్యవేక్షణ చేసి వివిధ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనిల్ కుమార్ గారు వారి సందేశాన్ని ఇవ్వాలని మనం बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की जय. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 70 సంవత్సరాల కింద మొదలైన
ఈ యొక్క వినాయక ఉత్సవం మన ఖైరతాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశం కూడా కాకుండా ప్రపంచంలోనే ఈరోజు పేరు ప్రతిష్ట ఉన్న ఏదైనా వినాయకుడు ఉందంటే అది మన ఖైరతాబాద్ వినాయకుడు అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడే పెద్దలు దానం నాగేంద్రన్న గారు చెప్పినట్టు 70 సంవత్సరాల కింద శంకరన్న మొదలుపెట్టిన ఈ యొక్క వినాయకుడిని పెద్దలు దర్శనన్న గారి నాయకత్వంలో, అదే విధంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో ప్రతి కుమారుడు కుమార్తె అక్క కూడా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా డెడికేటెడ్ గా ఈ యొక్క వినాయకుడికి డెడికేటెడ్ గా పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఖైరతాబాద్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడికి వాళ్ళ ఒక సర్వీస్ ని కూడా అంకితం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ 11 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా సేవ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు నాగేంద్రన్న గారి ఆశీర్వాదంతో నాయకత్వంలో నాకు కూడా మెంబర్ వేసిరని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ఉత్సవ కమిటీ సమర్పణ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే 11 రోజులు కూడా మనం అందరం కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరం కూడా అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దలు మన హైదరాబాద్ నగర మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ అన్న గారు కూడా వారి స్వయంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మనం చూసాం ఇటీవలే బోనాల పండుగ హైదరాబాద్ లో ఎంత వైభవంగా మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడే నాగేంద్రన్న గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ అన్న గారు కూడా రాబోయే రోజులలో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది. కనుక మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు కావచ్చు, మన పోలీసు సోదరులకు కావచ్చు, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోనే మన ఖైరతాబాద్ ఒక వినాయకుడి ఒక ఉత్సవాలు చాలా పెద్దగా గౌరవంగా ఎంతో వైభవంగా కూడా మనం అందరం కూడా జరుపుతున్నందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు చింత రామచంద్ర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చే భక్తులందరికీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ గారితో అదేవిధంగా రవి గారితో రివ్యూ మీటింగ్ చేశారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారికి, అందరి పోలీస్ సిబ్బందికి, మీడియాకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మరి ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకులు ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం మొత్తము భారతదేశ ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని మేము పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పారు ఇక్కడ ఎట్లా జరిగిందో ఆయన మొత్తం కూడా పర్యవేక్షణలో చూస్తూ అంటున్నారు. ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడానికి వస్తుంది కాబట్టి కార్యకర్తలు అక్కడ చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. ఘనఘనగా వస్తవాహన పుత్రమౌద్రావిరుద్రస్సు శ్రీ మహాగణాధిపతి ప్రసాద యజమానస్య శిరసాధామే సదమాభవదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. బోలో గణేష్ మహారాజ్ కి. బోలో గణేష్ భగవాన్ కి. శతాయు పురుషేంద్రియ. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. ధర్మనిబింబహోద్రామ శత సంవత్సర శతం దే. ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈ అంబేలా మీరు అంబేలా పెట్టి రోడ్డు పడుతుండే పోయి అంబేలా. నీ కెమెరా ఉన్నాయి వాడు అంబేలా పడుతుంది ఎందుకు
హలో ఖైరతాబాద్ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో కొలువుదీరిన విశ్వశాంతి మహాశక్తి గణపతిని తొలి పూజలో పాల్గొన్న మన మాజీ శాసనసభ్యులు చింత రామచంద్రారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారీ వర్షంలో కూడా ఈ యొక్క గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులందరికీ ఖైరతాబాద్ గణనాథుని దర్శనం జరుగుతుంది. ప్రతి భక్తుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాగతం సుస్వాగతం గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి. థ్యాంక్ యూ. నడవాలమ్మా భక్తులకు మనమే. యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు ఫ్రీడంపేట శంకరయ్య గారు వినాయకుడు 1954 నుంచి మొదలుపెట్టిన మరి శ్రీగారి కృష్ణ గారు మరి అన్ని విధాలుగా స్వాగతం సుస్వాగతం నడవాలి. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు